బానుడి ప్రతాపంతో కాకినాడ జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమేణా పెరుగుతున్నాయి. 3 రోజులుగా 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దంటూ జిల్లా ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాకినాడ జిల్లాలో ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం అయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. మామూలుగా అయితే ఈ బానుగోడు జంక్షన్ మొత్తం కూడా నిత్యం భారీగా రద్దీగా ఉండే ప్రాంతం ఇది. అయితే ప్రస్తుతం ఈ ఎండా తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా నిర్మానుషంగా తలపిస్తుంది. మొత్తం కాకినాడ నగరం మొత్తం కూడా సాధారణంగా భారీగా రద్దీ ఉంటుంది. మెయిన్ రోడ్డు మొత్తం కూడా ఎప్పుడు చూసినా సరే భారీ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అయితే ఎండల తీవ్రత నడుమ మొత్తం కూడా ఖాళీగా దర్శనమిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఉష్ణోగ్రతలు రానున్న వారం రోజులు కూడా ఇలాగనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ పలు హెచ్చరికలు జారీ చేస్తుంది. అన్నవరం నుంచి వచ్చి పిఠాపురం దిగామండి. పిఠాపురం దర్శనం చేసుకుని శివుడి దర్శనం అక్కడి నుంచి వస్తున్నామండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి బాబు. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి. వేడిగాళ్ళు కూడా ఉన్నాయి. ఎక్కువ వాటర్ తాగాలండి. మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి. ఈ ఎండకి గొడుగు కానీ లేకపోతే మన స్కార్ఫ్ కానీ కట్టుకోవాలండి. చాలా వడదెబ్బలు తగలేస్తాయి. ఈ సంవత్సరం ఎండలో తట్టుకొని చాలా కష్టం. వెళ్ళొద్దండి. నేను ఆర్టీసీ కండక్టర్ అండి. డ్యూటీలు తప్పదు కదా, మరి డ్యూటీ దిగి ఇంటికి వెళ్తున్నానండి. ఈవినింగ్ 6 నుంచి కొంచెం చల్లబడుతుందండి. 6 గంటల వరకు ఏదో ముళ్ళు గుచ్చుకున్నట్టు కింద ఎండలు తట్టుకోవడం కష్టంగానే ఉంది. తీవ్రత బాగా ఎక్కువ తప్పదు కదండి, బాధ్యత. వాటర్ పట్టుకెళ్తాం కానీ అవి హీట్ ఎక్కిపోతున్నాయి, వేడెక్కిపోతున్నాయి. ఎండ చాలా ఎక్కువ ఉందండి. చాలా వేడి, విపరీతమైన వేడి. అసలు బయట తిరగాలంటేనే చాలా ఇబ్బంది. ఈసారి బాగా ఎక్కువ ఉందండి. ఎండలు ఎక్కువైనాయండి. బాగా మరీ చెరిగేసినట్టు ఉందండి ఎండ. అయితే గవర్నమెంట్ వాళ్ళు ఎండకి తిరగకండి, ఇంట్లోనే ఉండండి ఇవన్నీ చెప్తే గడదు కదా సార్. మాకు పని చేసుకోకపోతే బాగా తీవ్రత ఉన్నాయండి. ఎన్నాళ్ళు ఉంటాయో మాకు తెలియదు కానీ బాగా ఎక్కువ ఉందండి ఎండ. అయితే మాకైతే ఏసీలు అవి ఉండవు కదండి. మామూలుగా ఫ్యాన్లో అయితే వేడిగానే ఉంటుంది. బాగా ఎక్కువండి. రాత్రి కూడా వేడైంది. నిద్ర ఏంటంటే పని చేసిన మూల నిద్ర పడుతుందండి. ఒక్కపోతే అయితే బాగా ఎక్కువండి, విపరీతం. ఎండ తీవ్రతకి నగరవాసులు, పట్టణవాసులు, గ్రామీణ వాసులు అందరూ కూడా తీవ్ర అవస్థలు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఇటు పట్టణానికి పనుల కోసం వచ్చే వాళ్ళందరూ కూడా తీవ్ర అవస్థలు అయితే ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఎవరైనా సరే బయటికి రావాలని చెప్పి కూడా ఇక్కడ జిల్లా స్థాయి అధికారులు కూడా చెప్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్టు కూడా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాతావరణ ఉష్ణోగ్రతలపైన తాజా సమాచారం. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.